తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ధర్మం గురించి భగవానుడు అత్యంత అద్భుతమైన సందేశం ఇచ్చారు. ధర్మం ఉంటేనే నిర్ణయం తీసుకోగల శక్తి ఉంటుంది. నిర్ణయాన్ని ఇతరులు ఏ నిర్ణయం ఇస్తున్నారని అంచనా వేయగల శక్తి ఉంటుంది. కనుక ఎప్పుడైనా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు పక్క వాళ్ళని అడగకండి. ఒకవేళ అడగాల్సి వస్తే వారు మీకన్నా ఉన్నతమైన వ్యక్తులై ఉండాలి. వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళు అయి ఉండాలి. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు సలహా ఇచ్చేవాడు. అందుకని శ్రీరామచంద్రుడు ఏ దానము తప్పలేదు. హిరణ్యకశిపుడికి శుక్రాచార్యుడు సలహాలు ఇచ్చేవాడు. శ్రీహరి ఇలా చంపాలి, అలా చంపాలి, వాళ్ళని వశం చేసుకో అని సలహాలు ఇచ్చాడు. శుక్రాచార్యుడు ధర్మంలో లేడు కాబట్టి హిరణ్యకశిపుడు విలన్ అయిపోయాడు. వశిష్ఠుడు ధర్మంలో ఉన్నాడు కాబట్టి శ్రీరామచంద్రుడు హీరో అయిపోయాడు. సో మనం ఎవరిదన్నా సలహా తీసుకోవాలనుకుంటే వాళ్ళు మనకన్నా పై స్థాయిలో ఉండాలి. మనం ఎవరికన్నా సలహా ఇవ్వాలనుకుంటే వాళ్ళు మనకన్నా కింది స్థాయిలో ఉండాలి. మనకన్నా కింది స్థాయి ఉన్న వాళ్ళకి సలహా ఇవ్వాలి, మనకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే పై స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే మీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎలాగో వాళ్ళు ధర్మంలోనే ఉంటారు. ధర్మంలో ఉన్నవాళ్లే ఉన్నతమైన స్థితి ఉన్నవాళ్ళు. కనుక ఎప్పుడైనా సరే ఎవరిదన్నా సజెషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకోలేక మీరు కొట్టుమిట్టాడుతున్నప్పుడు మీకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. ఆత్మపరంగా ఎదిగిన వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. ఆత్మపరంగా తక్కువగా ఉన్నవాళ్ళు అంటే మీకన్నా తక్కువ నాలెడ్జ్, తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు, ఇక్కడ స్థాయి అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మీరు సలహా ఇవ్వాలి. తీసుకునేటప్పుడు సీనియర్ దగ్గర తీసుకోవాలి, ఇచ్చేటప్పుడు జూనియర్కి ఇవ్వాలి. రివర్స్ చేసుకోకండి. ఇది భగవానుడు చెప్పిన సంక్షిప్త సందేశం. ఏదేమైనా మీ యొక్క నిర్ణయం తీసుకున్నాక అది ఫలితం ఏదొచ్చినా నేను సిద్ధం అనే విధంగా ఉండాలి. నిర్ణయం ఒక్కసారి తీసుకున్నాక ఏ ఫలితం వచ్చినా దానికి సిద్ధంగా ఉండాలి. అదే భగవానుడు చెప్పే భగవద్గీత అర్థం కూడా. యుద్ధం అనేది ప్రారంభించద్దు, ప్రారంభించాక అది ఓటమైనా అంగీకరించాలి, గెలుపైనా అంగీకరించాలి. గెలవాలన్న ఆలోచన ఉండకూడదు, ఓడాలన్న ఆలోచన ఉండకూడదు. అక్కడ పని చేయడమే ఆలోచనలో ఉండాలి. కనుక మీ నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలు ఆలోచించుకోండి. ఒక్కసారి డెసిషన్ ఓకే అయిపోయాక ముందుకు వెళ్ళాలి, వెనక్కి రాకూడదు. ఈ తెలియక చాలా మంది జంజాటంలో పడి చాలా 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 ఇబ్బందులు పడుతుంటారు. హోటల్కి వెళ్తాం, ఒకడు ఇడ్లీ ఆర్డర్ ఇస్తాడు, ఒకటి చపాతీ ఆర్డర్ ఇస్తాడు. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడు ఇడ్లీ తింటుంటాడు, పక్కన వాడు చపాతీని చూస్తాడు. చాలా మంది పక్క చూస్తుంటారు. తినేటప్పుడు గమనించండి. వాడు చపాతీ చూసి ఇడ్లీ తినేవాడు అనుకుంటాడు, అబ్బా చపాతీ చక్కగా ఉంది, అనవసరంగా ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాం, చల్లగా అయిపోయింది అనుకుంటాడు. వాడు తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ తింటాడు. చపాతీ తినేవాడేమో ఓరగా ఇడ్లీ తినేవాడు అంక చూస్తాడు. వాడి ప్లేట్లు ఇడ్లీలు చూస్తాడు, అబ్బా ఈ తెల్లగా పువ్వులా ఉన్నాయి, ఈ చపాతీ అనవసరంగా ఆర్డర్ ఇచ్చాను, అది తెప్పించుకుంటే బాగుండేదని వాడు ఏడుస్తూ తింటాడు. అందరూ కాదులేండి, ఎక్కువ శాతం. ఫైనల్గా ఇద్దరు ఏడుస్తూనే ముగిస్తారు. కనుక ఈ జీవితం నిర్ణయం తీసుకునేది ఒక భాగం, అమలు చేసేది రెండో భాగం. నిర్ణయం తీసుకునేది సీనియర్స్ సలహాతో మీ యొక్క ఇష్టంతో తీసుకోండి. తీసుకున్న తర్వాత అది నరకమైనా సరే ముందుకే వెళ్ళిపోండి. ఇదే జీవితంలో ఆనందం ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉమా మేడం, మంచి మంచి సందేశాలు పంపిస్తున్నారు కృష్ణుడిది. థ్యాంక్ యూ వెరీ మచ్.